హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. సో ఇంక ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇవాళ ఎప్పటి నుంచో నన్ను చాలామంది అడుగుతున్న రెసిపీ వచ్చేసి హలీం అనమాట. సో హలీం ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అంటే ఏం లేదండి, నాకైతే హలీం చాలా ఇష్టం, నా ఫేవరెట్ అనమాట. మా వారు పెద్దగా తింటారు కానీ పెద్ద ఇష్టంగా తినరు, ఇంక పిల్లలైతే అసలే తినరు. సో అందుకని ఇంక నా ఒక్కదానికి ఏం చేద్దాంలే అని చెప్పి ఇన్ని రోజులు డిలే చేస్తూ వచ్చా. అయితే మొన్న సండే చికెన్ తెప్పించినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెప్పించాను, కేజీ అలాగా. ఆ రోజు ఒక హాఫ్ కేజీ అలా వండేసాను, ఇంకొక హాఫ్ కేజీ చికెన్ అయితే ఉంటుంది. సో ఎలాగో ఉంది కదా, సరేలే ఒక 2 డేస్కి సరిపడా చేసేద్దాం అని చెప్పి చేస్తున్నాను అనమాట. సో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపైనా తినొచ్చు కదా, కానీ రెసిపీ అయితే అలా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నా. సో ఫైనల్గా ఇవాళ అయితే హలీం చేస్తున్నాను అనమాట. అలాగే పిల్లలకి ఇంకా మేము హలీం తింటాము, మరి పిల్లలు స్నాక్స్ కావాలి కదా. సో అందుకని వాళ్ళ కోసం ఏంటి అంటే ఇవి ఉంటాయి కదా, బుల్లెట్స్ అంటాము, లేకపోతే నగెట్స్ అంటాము. ఆలూతో చేస్తాం మనం మామూలుగా, ఆలు లేకపోతే మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి నగెట్స్లా చేస్తాం. ఇవాళ నేను అరటికాయతో చేస్తున్నాను అనమాట. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు టేస్ట్లో, అరటికాయతో కానీ పొటాటోతో కానీ. సో ఎలా చేశాను ఏంటి అనేది చెప్పేస్తా. సో ఫస్ట్ అయితే హలీం చేస్తున్నాను. అయితే హలీంలోకి నెయ్యి కావాలి కదా. సో నెయ్యి ప్యాకెట్ చేతిలో ఉంటే ఎంత వేస్తానో నాకే తెలీదు, అలాగే వేసేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే ఎక్కువ పడిపోద్ది అని చెప్పి ఒక బౌల్లోకి ఎంత కావాలో అంత నెయ్యి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కుక్కరు, హలీం అంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి కాబట్టి ఖచ్చితంగా కుక్కరే తీసుకోవాలి. సో కొంచెం పెద్ద కుక్కర్ తీసుకోండి, మనం ఇలా మెదపడానికి బాగుంటుంది. సో ఇందులో అయితే నేను ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పెద్ద పీసెస్గా నేను, అంటే ఎక్కువ బోన్స్ లేవన్నమాట, ఇది బోన్లెస్ చికెనే, కాకపోతే కొంచెం కొంచెం ఉన్నాయి బోన్స్, అయినా పర్వాలేదు. సో ఆ చికెన్ అయితే ఇలా నేను సాల్ట్లో మంచిగా కడిగేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. సో చికెన్ కూడా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది, ప్లస్ ఉప్పు కూడా పట్టుంటుంది కదా. సో మీరు చూస్తున్నారు కదా, చికెన్ పీసెస్ అయితే మాత్రం ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా ముందే కట్ చేయమని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఆ చికెన్ వేసేసిన తర్వాత అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అందరూ హలీం అంటే పెద్ద ఏదో కష్టం అంటారండి, నిజానికి బిర్యానీ హలీము ఒకసారి చేయడం వచ్చిందంటే చాలా ఈజీగా అయిపోద్ది, ఫటాఫటాన్ అయిపోద్ది. అన్నం కూర పప్పు చారు స్నాక్స్ ఇలాంటి వాటికంటే కూడా హలీం కానీ లేకపోతే బిర్యానీ రెసిపీస్ ఏంటంటే సింగిల్ పాట్తో అయిపోతాయి అన్నమాట. సో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, చికెన్ వేసాను కదా, కొంచెం ఆ నెయ్యిలో ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల కావాల్సిన స్పైసెస్ సేమ్ మనం బిర్యానీలో ఏదైతే వేస్తామో అవే స్పైసెస్. ఇదిగోండి, ఒక స్టార్ ఫ్లేవరు, ఒక 2-3 లవంగాలు, ఒక 2-3 ఇలాచీ, ఇది వచ్చేసి స్టోన్ ఫ్లేవరు, అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ షాజీరా, 1/2 స్పూను సోంపు, ఒక 2 ఇంచులు అలాగా దాల్చిన చెక్క అనమాట. అయితే వీటన్నిటిని మీరు మిక్సీలో పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనేంటి అంటే హ్యాండ్ బ్లెండర్ తెప్పించాను అని చెప్పాను కదా. సో హ్యాండ్ బ్లెండర్ తోటి మిక్సీలో వేయాల్సిన పని లేకుండా ఇంకా మనం ఇలా పెట్టేస్తే చాలు, మొత్తం అంతా పేస్ట్ అయిపోద్ది. సో అందుకే నేను డైరెక్ట్గా స్పైసెసే వేసేసుకున్నాను అనమాట. మీరు మాత్రం అవి పౌడర్ చేసి వేసుకోండి. సో స్పైసెస్ వేసేసాను. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. నేను ఒక 3 అయితే వేసాను, అంటే మిరియాలు వేసాము, ఇంకా కారం కూడా వేస్తాం కదా అందుకని. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి సిమ్లో పెట్టేశాను. ఎప్పుడు కూడా చికెన్ అనేది కొంచెం స్లోగానే, చికెన్ కానీ మటన్ కానీ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అది ఉడికినట్టే ఉంటుంది కానీ ఉడకదు. సో సిమ్లో పెడితేనే మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో అదైతే సిమ్లో పెట్టాను. ఇంక ఇక్కడైతే అన్ని 2 స్పూన్లు చొప్పున పప్పులండి. శనగపప్పు 2 స్పూన్లు, పెసరపప్పు 2 స్పూన్లు, తర్వాత మినపప్పు 2 స్పూన్లు, ఆ తర్వాత కందిపప్పు 2 స్పూన్లు, అలాగే బాన్సీ రవ్వ, గోధుమ రవ్వ అంటాం కదా. సో గోధుమ రవ్వ కూడా ఒక 2 స్పూన్లు, అన్నీ 2 స్పూన్లు తీసుకున్నాను. ఆ తర్వాత బాస్మతి రైస్ మాత్రం 4 స్పూన్లు తీసుకున్నాను అనమాట. ఇవి నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, మనం కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో మనం ఒక 10 విజిల్స్ పెట్టేసాం అనుకోండి మంచిగా ఉడికిపోద్ది, నానబెట్టాల్సినంత అవసరం కూడా ఏం లేదు. సో ఇదిగోండి, ఒక 4 స్పూన్ల వరకు బాస్మతి రైస్. దీన్ని మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసి కుక్కర్లో వేసేసేయడమే అనమాట. ఒకవేళ మీరు కనుక ఇలా కుక్కర్లో కాకుండా హండీలో చేస్తున్నారు అంటే మాత్రం అప్పుడు నానబెట్టుకోండి. సో ఇదిగోండి, చికెన్ అయితే కుక్ అవుతుంది.
ఇంకా అలాగే ఇంకా రైస్ ఇవన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసాను కదా, ఒక గ్లాస్ వాటర్ ఏంటి అంటే చికెన్కి అనమాట. సో ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్కి ఈ పప్పు దినుసులు రైస్ అన్నీ కలిపితే 1/2 kg రావాలి. సో మనం మీట్ క్వాంటిటీయే ఎక్కువ ఉండాలి, అప్పుడే హలీం టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఈక్వల్ క్వాంటిటీ కూడా వేస్తారండి. అంటే 1/2 kg, 1/2 kg చికెన్ అయితే 1/2 kg రైస్, అదే అన్ని పప్పు దినుసులు అట్లా వేస్తారు. కానీ అలా కాకుండా డబల్ క్వాంటిటీ మీట్ ఉంటే బాగుంటుంది. సో నేను 1/2 kgకి పప్పు దినుసులు అన్నీ కూడా 1/2 kg అలా తీసుకున్నాను అనమాట. అంటే నేను అంచనాగా వేసినా సరే అవి 1/2 kg ఉంటాయి. ఆ తర్వాత అందులో మీరు తినే కారాన్ని బట్టి కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా. సో కొత్తిమీర పుదీనా మీకు తెలుసు కదా, నా దగ్గర పేస్ట్ అయితే ఉంటుంది. సో అందుకే కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే వేసేసా. మీరు కావాలి అనుకుంటే నార్మల్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇప్పుడు మీరు ఎంతైతే పప్పు తీసుకున్నారో, అంటే ఒక గ్లాస్ పప్పు అనుకోండి, 2 గ్లాసులు వాటర్, తెలుసు కదా ఎప్పుడు వేస్తాం అలాగా. సో మొత్తం చికెన్కి 1 గ్లాసు, పప్పు దినుసులకి 2 గ్లాసులు, మొత్తం 3 గ్లాసులు వాటర్ వేసేసి సిమ్లో పెట్టాను. సిమ్లో స్లోగా కుక్ అవ్వాలన్నమాట. అప్పుడే పప్పు, అంటే మనం నానబెట్టుకోలేదు కదా పప్పులు, సో సిమ్లో పెడితేనే మంచిగా కుక్ అవుతాయి అన్నమాట అన్నీ కూడా. సో ఒక 10 విజిల్స్ పెట్టేసేయండి. అలా అని చెప్పి వాటర్ ఎక్కువ వేసేయకండి, మళ్ళీ వాటర్ అంతా బయటకు వచ్చేసి అదో పెద్ద తలనొప్పి. అందుకే నేను కరెక్ట్గా వేసాను అనమాట. సో అదైతే ఉడుకుతుంది. ఇంక ఈ లోపల అరటికాయలకి తొక్క తీసేసి ఒకసారి కడిగేసి, చెప్పాను కదా అరటికాయ నగెట్స్ అని చెప్పి. సో నగెట్స్ కాదు, నగెట్స్ అంటే ఇట్లా ఉంటాయి, చిన్న చిన్న ఏమంటారు, చిన్న చిన్న ఇట్లా ఉంటాయండి, వడల్లాగా ఉంటాయి నగెట్స్ అంటే. సో ఇప్పుడు నేను చేసేది బుల్లెట్స్ అనుకుందాం, ఎందుకంటే రౌండ్ షేప్లో, ఓవెల్ షేప్లో బుల్లెట్స్ లాగా చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి అరటికాయ బుల్లెట్స్ అనమాట, నగెట్స్ కాదు. ఇంకా దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసా, అరటికాయలు కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసా, అదైతే ఉడకాలి. ఇంక ఈ లోపల ఇవన్నీ క్లీన్ చేసేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు దేనికి అంటే హలీంలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 ఉల్లిపాయలు, బుల్లెట్స్ కోసం 1 ఉల్లిపాయ అనమాట. సో బనానా బుల్లెట్స్ కోసం 1 ఆనియన్. మీరు కావాలి అనుకుంటే క్యారెటు, గ్రీన్ పీసు, తర్వాత ఆకుకూరలు, ఇట్లా మీ ఇష్టం ఏదైనా, క్యాబేజ్, క్యారెటు, బీట్రూటు, తర్వాత తోటకూర బాగుంటుంది, పాలకూర బాగుంటుంది. అంటే నేను అనేది బుల్లెట్స్లో అన్నిటిని సన్నగా చాప్ చేసేయడం, కలిపేయడం, బుల్లెట్స్ లాగా చేసి ఫ్రై చేసేసేయడమే అనమాట, ఈజీ. సో మీ ఇష్టం, కావాలి అనుకుంటే అవన్నీ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే నాలాగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఒకటే వేసుకోండి. ప్రస్తుతానికి ఒకటే వేస్తున్నాను. సో దానికోసంగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. అంటే ఆయిల్లో మామూలుగా అయితే మనం కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు, ఎక్కువ ఆయిల్ వేయాలి కదా. సో ఎయిర్ ఫ్రైయర్లో అయితే మనకు అంత అవసరం లేదు, 1 స్పూను 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. సో దానికోసంగా ఇలా పొడవుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నాకు ఉల్లిపాయలు ఇలా కట్ చేయడం చాలా ఇష్టం అండి. మామూలుగా అయితే చాపర్లో వేసేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలుగా చాపర్ నా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అన్ని చాపర్లో వేసి కట్ చేసేస్తున్నాను. కానీ నేను ఒక టైంలో కటింగ్ అనేది చాలా ఇష్టపడి కష్టంగా నేర్చుకున్నాను అనమాట. అసలు నాకు కట్ చేయడమే వచ్చేది కాదు కత్తితోటి. కత్తిపీటతో కట్ చేసేవాళ్ళం, అమ్మల ఇంట్లో కత్తిపీట ఎక్కువ వాడతారు, కత్తి వాడేవాళ్ళు కాదు. సో నాకేంటి అంటే అప్పట్లో మీకు గుర్తుందా, మా టీవీలో, ఈ టీవీలో, లేకపోతే వాటిలన్నిటిలో, జెమినీలో ఆహా ఏమి రుచి, మా ఊరి వంట, లేకపోతే ఇట్లాంటివి వచ్చేవి. సో అలాంటప్పుడు షెఫ్ స్పెషల్స్ అలా చెప్పినప్పుడు వాళ్ళు షెఫ్ వచ్చి కటింగ్స్ నేర్పించేవాళ్ళు. సో అప్పుడు నేర్చుకున్నాను ఒక్కొక్క కటింగ్ ఎలాగా. ఆనియన్ ఇలా హాఫ్ మూన్లో కట్ చేయాలి, తర్వాత మనకి ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు డైస్ లాగా ఇట్లా ఇట్లా ఓవెల్ షేప్లో కట్ చేయాలి. అలా కొన్ని చెప్పారనమాట, క్యారెట్స్ ఎలా కట్ చేయాలి, బీట్రూట్ ఎలా కట్ చేయాలి అని. సో చాలా కష్టపడి నేర్చుకున్నాను. కాకపోతే ఈ చాపర్ వచ్చిన తర్వాత కటింగే మర్చిపోయాను. అందుకే అప్పుడప్పుడు చాపర్ వాడకుండా ఇలా కట్ చేస్తూ ఉంటాను అనమాట చేతితోటి. సో ఇంక ఉల్లిపాయలు అయితే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి మొక్కలకి వాటర్ వేసాను మార్నింగ్, అవన్నీ ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. అంటే వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు షింక్ దగ్గరే పెట్టేస్తాను. సో మన వాళ్ళు చాలామంది, భారతి నీకు ఎంత ఓపిక భారతి, అసలు డైలీ వీడియోస్ పెడతావు, ఆ తర్వాత ఇంటిని నీట్గా మెయింటైన్ చేస్తావు అని మన వాళ్ళు చాలామంది మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు అలా పెట్టే కామెంట్సే నాకు బూస్టింగ్ అనమాట ప్రతిరోజు వీడియో పెట్టడానికి. సో ఇంకా మొక్కలన్నీ కూడా పెట్టేశాను ఎక్కడక్కడ. అయితే నేను మీకు ముందు రోజు కూడా చెప్పాను కదా హ్యాండ్ బ్లెండర్ అయితే తెప్పించా అని చెప్పి. సో ఇదిగోండి, యాక్చువల్గా చాపరు వేరేది పెట్టానండి,
అయితే నాకు అనిపించింది ఏంటి అంటే వేరే దానికంటే కూడా ఈ హ్యాండ్ బ్లెండర్తో పాటు కాంబోలో వస్తుంది చాపర్ కూడా. ఇది ఫిలిప్స్ అనమాట. ఫిలిప్స్ మంచి కంపెనీయే కదా. సో దీంతో అంటే నా దగ్గర చాపర్ ఉంది కదా అని చెప్పి ఓన్లీ హ్యాండ్ బ్లెండర్ ఒకటే పెట్టాను. ఇది 300 వర్డ్స్ అండి. వేడి వేడిగా ఉన్నవి ఏవైనా సరే మనం దీంతో బాగా స్మూతీస్ కానీ లేకపోతే గ్రేవీస్ కానీ అవి చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి బ్లేడ్ అయితే ఇలా వచ్చింది. సో దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు కిందది ఇలా తీసేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో, వైట్ కూడా ఉంటుంది. అయితే దీనికి కాంబో ఆఫర్లో చాపర్ కూడా వస్తుందండి. యాక్చువల్గా మీకు అది ఆర్డర్ పెట్టి చూపించి ఉండాల్సింది, కాకపోతే నా దగ్గర చాపర్ ఉంది కదా, మళ్ళీ రిటర్న్ చేయాలి అంటే ఇది కూడా రిటర్న్ చేసేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంక నేను చాపర్ అయితే పెట్టలేదు, ఈ చాపరు. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చాపరు, ఫిలిప్స్ చాపర్ అండి, మంచి బ్రాండే ఫిలిప్స్. సో మీరు ఇది తీసుకోండి. 2000కి మీకు హ్యాండ్ బ్లెండరు ప్లస్ చాపరు రెండు వచ్చేస్తున్నాయి అనమాట. సో మీకు ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ వద్దు అనుకుంటే చాపర్ కూడా 800కో 700కో చాపర్ కూడా వస్తుంది. కాకపోతే కొంచెం చిన్నది, నా దగ్గర ఉంది కొంచెం పెద్దది, నా దగ్గర ఉన్నంత ఉండదు, ఇది కొంచెం చిన్న సైజ్ వస్తుంది, ప్లాస్టిక్లోనే ఉంది. సో నేను మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తానులేండి. సో బాగుందండి, నాకెందుకో ఇది సజెస్ట్ చేస్తే బెటర్ అనిపించింది, ఎందుకంటే రివ్యూస్ కూడా బాగున్నాయి. ఫిలిప్స్ అయితే మనందరికీ తెలిసిన బ్రాండే కాబట్టి ఎక్కువ రోజులు వస్తుంది. సో హ్యాండ్ బ్లెండర్ ఎందుకు భారతి అని అంటే, మరి నేను వేడివి మిక్సీలో వేస్తూ ఉంటాను కదా. సో అప్పుడు చాలామంది మన వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఎందుకు భారతి మిక్సీలో వేస్తావు, వేడి వేయకు అని చెప్పి. సో వేడివి నాకు వేరే ఆప్షన్ ఉండదండి, టైం అయిపోతూ ఉంటుంది కదా. సో అందుకనే వేడిగా ఉన్నా సరే మిక్సీలో వేస్తూ ఉంటాను. సో అందుకే ఆ బాధ నుంచి బయటకు వద్దామని చెప్పేసి ఇంక ఈ హ్యాండ్ బ్లెండర్ అయితే తీసుకున్నాను. హ్యాండ్ బ్లెండరు స్మూతీస్, గ్రేవీస్, ఇట్లా వేడివి చల్లవి ఏవైనా సరే మనం సాఫ్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో దాంతో ఇప్పుడు హలీము మ్యాష్ చేద్దాం. ఆ తర్వాత ఇంక అరటికాయ అయితే ఉడికిపోయింది. సో అదైతే పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకుందాం. ముందు హలీం సంగతి చూద్దాము. సో హలీంలో కరెక్ట్గా వాటర్ వేసాం కదా, సో వాటర్ ఎక్కడ ఎక్స్ట్రా మిగలలేదు మనకి, బాగా ఇలా చూసారా, ఇలా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే అందులో పెద్ద పెద్ద పీసెస్ వేసాం కదా, చికెన్ పీసెస్. సో అవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే చికెన్ అనేది మనం మొత్తం అంతా మెత్తగా మ్యాష్ చేసేస్తే పేస్ట్ లాగా అయిపోద్ది. సో అందుకే చికెన్ పీసెస్ మాత్రం తీసేసా. ఆల్మోస్ట్ చికెన్ మెత్తగా ఉడికిపోయింది. మీరు కావాలి అనుకుంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితోటి బాగా మెత్తగా ఇలాగా ఎనపొచ్చు. కాకపోతే నేను అంత బాగా మెత్తగా మెదపలేనండి, మధ్యలో పప్పుగా అలా ఉండిపోద్ది. అందుకే నేను మిక్సీలో వేసేదాన్ని. కానీ ఇలాంటి హలీము ఇలాంటివన్నీ మిక్సీలో వేస్తే ఏమవుద్దంటే చికెన్ కూడా పేస్ట్ అయిపోద్ది. చికెన్ పేస్ట్ అయితే టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ మనకి ఆ చికెన్ తింటున్న ఇది ఉండదు, ఏదో పప్పు తింటున్న ఇది వస్తుంది అనమాట, హలీం తింటున్న ఫీల్ ఉండదు. సో అందుకే ఏం చేస్తామంటే, మీరు ఇట్లా ఫస్ట్ అయితే పప్పుని మెత్తగా మెదిపేసుకొని ఆ తర్వాత చికెన్ వేసేసి జస్ట్ అలా పల్స్ ఇస్తూ ఉన్నామంటే అది పేస్ట్ అవ్వదు, కానీ చికెన్ పీసెస్ అవుతుంది అనమాట. చూసారా, చికెన్ పీసెస్గా ఉంటుంది. సో నీళ్ళు తగ్గాయి కదా, అందుకని ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు అయితే కొంచెంగా వేసుకొని, హలీం అంటే మనకు కొంచెం మరీ ఇంత గట్టిగా ఉండదు కదా. సో మనం తినేదానికి సరిపడా కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవడమే. అలా అని చికెన్ వేసిన తర్వాత మాత్రం ఎక్కువగా మనం బ్లెండ్ చేయకూడదండి. మీరు పప్పు గుత్తితో చేసేటప్పుడు ఎంతసేపు మెదిపినా పర్వాలేదు, ఎందుకంటే చికెన్ అనేది మ్యాష్ అయిపోదు, ఆ పీసెస్ ఉంటాయి. అదే ఇలాగ బ్లెండర్తో చేస్తున్నారు అంటే మాత్రం కొంచెం చూసుకోండి. ఫస్ట్ జస్ట్ ఒక 2-3 పల్స్ ఇవ్వండి సరిపోతుంది, లేదంటే పేస్ట్ అయితే అవ్వకూడదండి చికెను, అంతే. సో నేనైతే ఇట్లాగా చేసేసాను అనమాట. సో ఇప్పుడు దాంట్లో హాట్ వాటర్ వేసేసుకొని కలిపేసి స్టవ్ మీద పెట్టేసి సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని, సాల్ట్ ఒకటే సరిపోకపోతే వేసుకోవడమే అనమాట. అంతేనండి, హలీం అయితే రెడీ అయిపోయింది. చూసారా, అసలు ఎంత ఈజీ అంటే అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేయడము, పప్పు గుత్తితో మంచిగా ఎనిపేయడము, అంతే. అందరూ హలీం అంటే అమ్మో అంటారు. అయితే ఇంట్లో ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే మాత్రం ఇంట్లో చేసుకోవడమే మంచిది. బయట నుంచి తెచ్చుకుంటే ఇంత చిన్న డబ్బా 200-300 ఉంటుంది. సో దాని బదులు చూడండి ఎంత మంచిగా ఇంట్లో చేసుకోవచ్చో. సో ఇందాక నెయ్యి ఉంది కదా, సో నెయ్యి అయితే నేను దాదాపుగా కొంచెం ఎక్కువ వేసాను, ఒక 200 ml వరకు నెయ్యి వేసాను. ఎందుకో ఇవాళ ఆయిల్ వాడాలనిపించలేదు, సో నెయ్యితోనే చేశాను అనమాట. సో ఒక 200 ml వరకు నెయ్యి వేసాను, చూసుకొని వేసాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయాయి.
సో ఇదిగోండి హలీంలో చాలామంది నెయ్యిని మరగబెట్టి లేదంటే ఆయిల్ అయినా సరే ఆయిల్ని మరగబెట్టి దాంట్లో పైన కొంచెం కారము కొత్తిమీర తడకలాగా వేస్తారు. సో అంత అవసరం లేదు, నేను ఇంకా అవన్నీ ఏం వేయలేదు. ఇదిగోండి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. పైనుంచి మళ్ళీ కొంచెం ఇలా నెయ్యి వేసుకొని, అంటే ఆ నెయ్యి ఫ్లేవర్తో బాగుంటుంది, నాకు ఇష్టం అనమాట. సో ఇలా పచ్చిమిర్చి కారం, అంటే నెయ్యి వేసాం కదా కొంచెం కారం తగ్గుతుంది, అందుకని మళ్ళీ పైనుంచి కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇలా పైనుంచి కొంచెం వేసేసి తింటే అసలు ఎంత బాగుంటుందంటేనండి, నాకు హలీం అంటే చాలా ఇష్టం. దీన్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు, చపాతీలతో తినొచ్చు, పుల్కా ఇది ఉంటుంది కదా రుమాలి రోటీతో కూడా చాలా బాగుంటుంది హలీం అయితే. నిజానికి నైట్కి చేద్దాం అనుకున్నాను రుమాలి రోటీ, కానీ పిల్లలు తినరు, హలీం అస్సలు తినరు వాళ్ళు. సో మళ్ళీ రుమాలి రోటీ చేస్తే మళ్ళీ కర్రీ చేయాలి, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇంకా చేయలేదు. కానీ రుమాలి రోటీతో తిన్నాక కూడా హలీము చాలా బాగుంటుంది. సో నేనేంటంటే మధ్యాహ్నం అన్నం తినలేదనమాట, సో హలీం చేసుకొని తిందామని చెప్పి వెయిటింగ్. సో బాగా ఆకలి మీద ఉన్నప్పుడైతే ఒక బాక్స్ తినేయొచ్చండి, పెద్ద బాక్స్ కాదు, కొంచెం చిన్న బాక్స్ అనమాట. సో నేనైతే మంచిగా ఒక కప్పు నిండుగా పెట్టుకొని తినేసాను హలీం అయితే మాత్రం. సో నచ్చింది, చేసుకొని తినడంలో ఉన్నంత ఆనందం ఇంకోటి లేదు నాకు తెలిసి. సో అలా మంచిగా హ్యాపీగా ఒక కప్పు నిండుగా హలీం వేసుకొని తినేసాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇదిగోండి అరటికాయ ఉడికిపోయింది. సో దీన్ని మనం చేత్తోనే ఇలా మ్యాష్ చేసుకోవచ్చు, ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి. సో అది ఇలా అరటికాయని మీరు మెత్తగా ఇలా నలిపేసి దాంట్లో ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇట్లా మీ ఇష్టం, చెప్పాను కదా ఇందాక. ఆకుకూరలు వేసుకుంటారా, క్యారెట్ వేసుకుంటారా, బీట్రూట్ వేసుకుంటారా, క్యాబేజ్ వేసుకుంటారా, గ్రీన్ పీస్ వేసుకుంటారా, మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటే వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మీరు కార్న్ఫ్లోర్ వద్దు అనుకుంటే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర బియ్యపిండి లేదు, అందుకే జస్ట్ బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ వేసాను అనమాట. అయితే బియ్యపిండి వేసుకొని గారెల్లా కూడా చేసుకోవచ్చండి. అరటికాయ వడలు, బియ్యపిండి ఎక్కువ క్వాంటిటీ బియ్యపిండి కూడా వేసుకొని అరటికాయ వడల్లాగా మనం మధ్యలో హోల్ పెట్టి వడల్లాగా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అవి కూడా. సో ఇప్పుడు నేనైతే బియ్యపిండి లేదు, అందుకే ఇట్లా కార్న్ఫ్లోర్ వేసేసి ఇలా మంచిగా కలిపేసి దీన్ని మీకు నచ్చిన షేప్స్ ఉంటాయి కదా, ఓవెల్ షేప్లో చేస్తారా లేకపోతే హార్ట్ షేప్లో చేస్తారా, మీ ఇష్టం అనమాట, మీ ఓపిక. సో వాటికంటే కూడా ఇలా రౌండ్గా బుల్లెట్స్ లాగా చేస్తే ఏంటి అంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. అదే మనం చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసి ఫ్రై చేసామనుకోండి ఒక్కొక్కసారి విరిగిపోతాయి. సో ఇలా రౌండ్గా గుండ్రంగా చేసామనుకోండి విరగవు అనమాట. సో వాటర్ వేయకూడదు, గట్టిగా కలుపుకోవాలి. వాటర్ కనుక వేస్తే నూనె పీల్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే నూనెలో ఇలా వదిలిపోతాయి, అంటే రౌండ్ బాల్ లాగా ఉండదు, ఇలా లూజ్ అయిపోతుంది. చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం, ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో చేసినప్పుడు పొటాటోతో చేశాను. సో అప్పుడు కొంచెం వాటర్ కొంచెం పలచగా చేశాను. సో దానివల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసింది, ఇంకోటి నూనెలో మొత్తం అంతా ఇలా విడిపోయిందనమాట. సో అందుకే గట్టిగా కలుపుకోండి. ఆ తర్వాత ఏంటి అంటే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసి వాటర్ని ఇలా పల్చగా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. ఇది బ్రెడ్ క్రమ్స్ అనమాట. సో మనం ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు ఆ ఎడ్జెస్ కట్ చేసుకుంటాం కదా, సో అవి పడేయకుండా ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అంటే శాండ్విచ్ ఇలా ఎప్పుడైనా చేసినప్పుడు ఎడ్జెస్ కట్ చేస్తాం కదా, కట్ చేసి అవి పడేయకుండా ఇలాగా పౌడర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇలా బాగా పొడిగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ తర్వాత ఇదిగోండి ఇంకోటి, కార్న్ఫ్లోర్ వాటర్ పల్చగానే ఉండాలండి. చాలామంది చిక్కగా కలుపుతారు, అంటే కొంచెం బజ్జీల పిండిలా కలుపుతారు. అలా కలపకండి. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి ఎక్కువ కోట్ చేయాలి. అదే ఇప్పుడు ఇలా పల్చగా కార్న్ఫ్లోర్లో ఒకే ఒక్క స్పూన్ వేసాను కార్న్ఫ్లోర్, వాటర్ ఎక్కువ వేసాను అనమాట. ఇంక అందులో ఏం వేయలేదు, జస్ట్ కార్న్ఫ్లోర్ వాటర్ అంతే. జస్ట్ అలా డిప్ చేసి ఈ పైన ఇలా కనుక మనం కోట్ చేసామనుకోండి, దానికి మనకి కోట్ అవుతుంది, బ్రెడ్ క్రమ్స్ కోట్ అవుతుంది, కానీ ఎక్కువ తీసుకోదన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదిగోండి ఇలా చేసేసి అన్ని ప్లేట్లో పెట్టేసి మనం కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు. చూడండి బయట మనకి డీమార్ట్లో, సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదా నగెట్స్, సమోసాలు ఇలా.
సో మనం ఎప్పుడు కావాలి అప్పుడు ఇన్స్టెంట్గా వీటిని ఫ్రై చేసుకోవచ్చు కూడా. సో మాకు ఎలాగో హలీం ఉంది కాబట్టి ఇంకా నేను మా వారు ఎలాగో తినము, సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. పిల్లల వరకే కాబట్టి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు ఫ్రై చేసి ఇస్తాను. ఇవాళ కొన్ని అయితే ఇప్పుడు ఫ్రై చేస్తాను అనమాట. సో వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది, సో వాళ్ళు వచ్చినప్పుడు వేడిగా చేసిద్దాంలే అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఒక 1 అవర్ అలా పెట్టేయండి ఫ్రిడ్జ్లో. ఏం తినాలి అంటే పొటాటో నగెట్స్ చేశానులే. సాస్ చిల్లీ సాస్ ఉంది. చిల్లీ సాస్లో నేను టమాటోస్ వేయలేదురా బాబు, కావాలంటే వీడియో చూసుకో, కారంగానే ఉంటుంది. మైనీస్ ఇప్పుడు నేను చేయలేనమ్మా ప్లీజ్, నేను చాలా అలసిపోయాను. ఆర్డర్ పెట్టాలా? పెట్టేశాను పాలు అవి. నువ్వే చెప్పాలి ఎలా ఉందో. కానీ అది మటన్ది, ఇది చికెనే. అలాగే ఉందా? చికెన్ హలీం కూడా మటన్ హలీంలా ఉందంటావా? లైక్ 200 రూపీస్ బాగుందని చెప్పినందుకు నాకేం అంత అవసరం లేదు పెయిడ్ రివ్యూ, అది చూస్తే అర్థమవుతుంది బాగుందని. అరే మీరు కొంచెం తినండి రా, కొంచెం తినమ్మా. డిప్ చేసుకొని తింటావా నగెట్స్లో? వెళ్ళండ్రా బాబు, ఇవి మాడిపోతున్నాయి. ఇలా ఉంటుందండి వీడియోలు తీసేటప్పుడు, కంగారు. ఒకవైపు ఇది షూట్ చేయాలి, ఇంకోవైపు అక్కడ వాళ్ళని కవర్ చేయాలి. బావోయ్, చూసారా అంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. సో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో పిల్లలు తిని చెప్తారు. ఇదిగోండి ఇంక ఇవైతే ఇలా ఫ్రై అయిపోయాయి. అయితే నూనె వేడిగా ఉండాలండి, నూనె వేడిగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో అస్సలు పెట్టకూడదు, సిమ్లో కనుక పెడితే అవంతా కూడా విడిపోతాయి అన్నమాట. మనకి ఇలా బుల్లెట్స్ లాగా ఉండవు, విడిపోతాయి. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కాదు కారం, అది దోసల కారం. నీకు ఇచ్చాను చిల్లీ సాస్, నేను ఒకటి తింటా, టేస్ట్ చేస్తా. ఎలా ఉంది? ఇది ఆలు కాదు, అరటికాయ. కనిపెట్టేవరో అరటికాయని. సో నేను కూడా ఒకటైతే తింటున్నాను అనమాట. అంటే ఎలా వచ్చిందో టేస్ట్ తెలియాలి కదా. చాలా బాగున్నాయి, సేమ్ మన పొటాటో లాగానే ఉంది, పెద్ద టేస్ట్ అయితే ఏం తేడా లేదు. సో అదండి ఇంక ఇవాళ మన వ్లాగ్ రెసిపీస్. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.